దేవుని పరిశుద్ధ నామమునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఒక మంచి పాటతో ఈరోజు దేవుని ఆరాధించుకుందాం. అంటే మీకు తెలిసిన పాటే అయి ఉండొచ్చు, కానీ తెలిసిన వారైతే కలిసి పాడండి, తెలియని వారైతే నేర్చుకుంది. మంచి ఆంతర్యం కలిగిన పాట, ఒక మంచి మీనింగ్ఫుల్. కలిసి పాడుతున్నప్పుడు ఒక దేవునికి మనకు మధ్య ఒక మంచి బాండింగ్ అన్నది ఈ పాటలో ఉంటుంది. కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. సో నేను ఈ కంజర కొట్టుకుంటూ ఆ పాట పాడడానికి ఆశపడుతున్నాను. కాబట్టి మీరు కూడా నేర్చుకోవాల్సిందిగా కోరుచున్నాను. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. పనికి రాని పాత్రనని నన్ను పారవేయకు యేసయ్యా. పనికి రాని పాత్రనని నన్ను పారవేయకు
ఎవరైతే సేవ చేయాలని ఆశ ఉందో, వెనుక సపోర్ట్ లేక, ఆదరించేవారు లేక, వెనుకబడిపోతున్న వారికి ఈ పాట ఒక మంచి ఆదరణ ఇస్తుంది. ఎందుకంటే జ్ఞానము అనేది ఏమీ లేదు మనకు, కానీ ఆయన సేవ చేయడానికి మాత్రం ఆశ ఉంది. ఈరోజు చాలామందికి చదువు ఉండదు, వాక్యాన్ని ఎట్లా బోధించాలో తెలియదు. మేము వాక్యం చదువుకోలేము కదా, మాకు పాటలు రావు, మాకు మంచి వాయిస్ లేదు, మాకు వాయిద్యాలు వాయించలేము అని చెప్పి మేము, కానీ సేవ చేయాలని ఆశ ఉంది కానీ ఈ క్వాలిటీస్ మన దగ్గర లేవు కదా అని చెప్పి బాధపడుతూ ఉంటారు. తర్వాత కొంతమంది దగ్గర నుంచి వ్యతిరేకతలు ఎదుర్కొంటారు. చదువుతోనే సంబంధం లేదు ఇక్కడ. దేవుని సేవ చేయాలని ఆశ ఉంటే, జ్ఞానం అనేది మనకి ఏమీ లేకపోయినా జ్ఞానం అనేది దేవుడు ఇస్తాడు. జ్ఞానము మనం లోక సంబంధమైన మన సొంతంగా సంపాదించుకుంటే ఆ జ్ఞానం ఎప్పటి వరకు మనకు ఉండదు. కానీ దేవుని జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటే ఏ చదువు కానీ ఏది కూడా మనకు అవసరం లేదు. కాబట్టి మనకు సేవలు ముఖ్యంగా కావాల్సిన ఘనతలు, మెప్పులు కాదు, ధనం అసలే కాదు. కానీ ఈరోజు సేవలో ఇవే ముఖ్యంగా ఉన్నాయి. దేవుని ప్రేమ, దేవుని నిజమైన ప్రకటనలన్నీ కూడా తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఘనతలు, మెప్పులు, ధనము, ఇవి మూడు కూడా మనం వీటి మీద ఆశ పెట్టుకోవద్దు. కానీ దేవుడు ఇస్తాడు, ఇచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా జీవితం మనం జీవించాలి. కానీ వాటిని చూసుకొని మనము గర్విష్ఠులుగా అయిపోయి దేవుని సేవను అల్లరిపాలు చేయొద్దు. ఇంకోటంటే నీవే నాకు ఉంటే చాలు. నిజమైన సేవకులకు ఇలాంటి లక్షణాలు ఉంటాయి. దేవుడు ఉంటే చాలు, నా బ్రతుకులు అంతే చాలు అన్నట్టుగా కొంతమంది వెళ్తారు దేవుని పని కోసం. నిజంగా ఒక భారం, ఒక ఆత్మీయ భారం కలిగి జీవించేవారు ఉంటారు. సో రాళ్లతో నన్ను కొట్టిన కానీ రక్తము కారిన మరవలేని ఆయన ప్రేమ రుచి చూసిన వారికి ఇవేం పెద్ద గొప్పగా ఎంచుకోరు అన్నట్టు. రక్తము కానీ, ప్రాణము కానీ, ఏదైనా శ్రమలు కానీ, నిందలు, అవమానాలు ఏవైనా కానీ అవి గొప్పగా ఎంచుకోరు. అందుకే రాళ్ళతో నన్ను కొట్టిన కానీ రక్తం కారిన నీ మరవలేనయ్యా, ఊపిరినాలు ఉన్నంత వరకు నీ సేవలో నేను సాగిపోతాను. అంటే సేవ అంత ఇష్టము కొంతమందికి. కొంత అడగవచ్చు, మోషే యెహోషువ అని పిలిచినవయ్యా, ఎలీషా నిలిపినవయ్యా, పేతురు, యోహాను, యాకోబులను అభిషేకించి వాడుకున్నా, నన్ను కూడా వాడుకో అని మనము దేవుణ్ణి అడిగినట్లయితే ఆయన తప్పకుండా వాడుకుంటాడు, మనల్ని బలపరుస్తాడు. మనుషులు మనల్ని బలపరుస్తారని అనుకోవద్దు. కాబట్టి జ్ఞానం ఏమి లేదు, ఈరోజు నీ సేవ ఎట్లా చేయను ప్రభువా, నేను కూడా ఉన్నాను, నన్ను వాడుకో ప్రభువా అని మనం దేవుని పనికిరాని పాత్రని నన్ను పారవేయద్దు, నన్ను పనికొచ్చే పాత్రగా మలుచు, పనికొచ్చే పాత్రగా చేయి ప్రభువా అని మన దేవుని అడిగితే ఆయనే జ్ఞానము, ఆయనే సర్వము, ఆయన మనల్ని పనికొచ్చే పాత్రగా చేస్తాడు. చేసి ఈరోజైతే ఎవరైతే అవమానిస్తున్నారో, నిందిస్తున్నారో వాళ్ళందరి గట నిలబెడతాడు. కాబట్టి నీకేం క్వాలిటీస్ లేవని, నీకు చదువు రాదని, నీకు మంచి చక్కటి స్వరము లేదని, ఈరోజు నిన్ను హేళన చేస్తున్నారు, నువ్వు పాట పాడుతుంటే, నువ్వు వాకింగ్ చెప్తుంటే, శిష్యులలో కూడా వారు పని చేసినట్టుగానే, వాళ్ళ వృత్తిని చేసినట్టుగానే ఉంది, కానీ వారు జ్ఞానవంతులు కాదు. దేవుడు పరిచయం కాకముందు, తర్వాత దేవుని జ్ఞానం చేత నింపబడ్డారు. కాబట్టి మనుషులను పట్టించుకోకండి. ఎప్పటికీ ఒక మాట అని తగ్గించి మనం డిసప్పాయింట్ చేసేవారి మాటలు అస్సలు పట్టించుకోవద్దు. ఎందుకంటే నీ వెంటో దేవుని తెలుసు, దేవుడు ఏంటో నీకు తెలుసు. ఒక జాబ్ చేయాలంటే క్వాలిటీస్ కావాలి, దానికి సంబంధించిన అర్హత కావాలి. కానీ దేవుని సేవకు రావాలంటే ఇంత చదువుకోవాలి, ఇంత అర్హత ఉండాలని ఏం లేదు. ఆయన ఎవరైనా వాడుకుంటాడు. ఆయన వాడుకుంటే, ఆయన పిలుపు ఉంటే ఎవరినైనా వాడుకుంటాడు. ఎవరినైనా సరే దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు. కాబట్టి ఏ విషయంలో మీరు బాధపడకండి, దేవుని మీద పూర్తిగా అనుకోండి. జ్ఞానము అన్నీ కూడా దేవుడు ఇస్తాడు. ఈ పాట ద్వారా మీరు కూడా కొంచెం ఆదరించబడ్డారని విశ్వసిస్తూ నమ్ముచు మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్.